ఎక్కడో తెలంగాణలో మొదలైంది మన ప్రయాణం, సోలో ట్రిప్. అండ్ ప్రజెంట్ మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం. ఏం దుమ్మురాబే. నేను ఇట్లాంటి సిగ్నల్ కూడా ఏడా చూడలే. అట్లా రే ఈ విలేజ్లో చాలామంది పందులు తింటారట. పందులు అంటే ఇవి అడవి పందులు కాదు, మన ఊర్లో తిరుగుతా చూసినా ఆ పందులు తింటారట. యాక్చువల్లీ ఇది ఫంక్షన్ హాల్ పెళ్లి కూతురు రూమ్, అది ఇది పెళ్లి కొడుకు రూమ్. హాయ్ హలో నమస్తే వనకం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. అండ్ గుడ్ మార్నింగ్ ఫర్ ముజఫర్పూర్. సో లాస్ట్ నైట్ ముజఫర్పూర్ రీచ్ అయినా కదా. ముజఫర్పూర్ రీచ్ అయినప్పుడు చాలా అలసిపోయినా. అండ్ ఏ రూమ్ ఇచ్చారు ఏందనే డీటెయిల్స్ మాట్లాడుకుంటానే పడుకున్నానట్టు. సో ప్రజెంట్ అయితే టైం చూడండి 7:28 అవుతుంది. సో 6కి లేచా, లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి 7:30 అయింది. అండ్ మనం లగేజ్ మౌంట్ చేసి రైడ్ స్టార్ట్ అయ్యేసరికి అయితే 8 అవుతుంది ఖచ్చితంగా ఈరోజు మార్నింగ్. సో ఈరోజు డెస్టినేషన్ ఎక్కడికంటే చాలా క్రేజీ డెస్టినేషన్ మనమైతే రీచ్ కాబోతున్నాం ఈరోజు. అదే డార్జిలింగ్. మనం డార్జిలింగ్ ఎంటర్ కాబోతున్నాం ఈరోజు. సో నెక్స్ట్ వీడియోస్ అన్ని క్రేజీ ఉండబోతున్నాయి, అస్సలు మిస్ కాగానే నెక్స్ట్ వీడియోస్ కూడా. అండ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రూమ్ ఇచ్చారో అది కూడా కొంచెం క్రేజీ. అసలు ఏ రూమ్ తీసుకున్నాను చూస్తే మీరే షాక్ అవుతారు. సో ఏ రూమ్ అనేది వెళ్ళి చూపిస్తా పదండి. ఇదిగో మనకి ఇచ్చిన రూమ్ ఇదే. ఈ చిన్న బుడ్డ రూమ్ ఉంది కదా, ఈ బుడ్డ రూమ్ ఏదైతుందో దీనికి 800 per day అన్నట్టు. సో బయటకు వెళ్ళి చూపిస్తా. ఓ షిట్, లాక్ వేస్తుంది నేను. హియర్ వి గో. యాక్చువల్లీ ఇది ఫంక్షన్ హాల్ పెళ్లి కూతురు రూమ్, అది ఇది పెళ్లి కొడుకు రూమ్. ఈ పెళ్లి కొడుకు రూమే ఓ రూమ్గా చేసేసి మాకు ఇచ్చారన్నట్టు. సో ఆ రోజు నేను చాలా అలసిపోయా, రూమ్స్ కోసం చాలా వెతక. ఇక్కడ ఎక్కువ హోటల్స్ లేవన్నట్టు. ఈ హైవే పైన ఇది ఒక్క హోటల్ ఉండే. యాక్చువల్లీ పక్కకు హోటల్ ఉంది, రూమ్స్ బాగానే ఉన్నాయి, అందులో అన్నీ ఫిల్ అయినాయి అన్నట్టు. సో ఈ పక్కన ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో ఈ ఫంక్షన్ హాల్లో ఈ పెళ్లి కొడుకు రూమ్ ఇచ్చారు మనకు. అదే రూమ్లో 2 days స్టే చేసా. ఇక్కడ చూడండి, ఈరోజు ఏదో ఈవెంట్ ఉంది, నిన్న నుంచి ఇవన్నీ చైర్లను పెట్టారు. అండ్ మన బైక్ చూడండి అక్కడ, అదిగో అక్కడుంది మన బైక్ ఫంక్షన్ హాల్లో. 2 days నుంచి అక్కడనే ఉంటుంది కదా. చలో ఇక లేట్ చేయకుండా లగేజ్ అయితే ప్యాక్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం. లెట్స్ గో. 1 hour later. థ్యాంక్ యూ. చలో రైట్ బాయ్. రైట్ కరెక్ట్గా 7:55కి స్టార్ట్ అవుతున్నాం. అబ్బో ఇప్పుడే ఎండలు సాగుడుతున్నాయి. ఇక్కడ మ్యాప్ పెట్టుకోవాలి, రూట్ మ్యాప్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి నాకు రూట్ తెలియదు. రైట్ రూట్ మ్యాప్ సెట్ చేసుకున్నా. 9 hours 55 minutes చూపిస్తుంది డెస్టినేషన్కి. నేను నైట్ చెక్ చేస్తేనేమో 11 hours చూపించింది, ఇప్పుడేమో 9 hours 53 minutes చూపిస్తుంది. అరే షట్, నేను ఏదైతే హోటల్ ఉందో అది చూపిస్తా అనుకున్నా, మీకు స్పెషల్గా చూపిద్దాం అనుకున్నా. పవన్ హోటల్ అని చెప్పి ఈ ముజఫర్పూర్ ఏదైతే ఉందో ఈ దగ్గర పవన్ హోటల్ మాత్రం ఖచ్చితంగా తీసుకోకండి. ఈ హైవే అరే చూపిస్తే అయిపోతుండే, మీకు చూపిస్తుంటే ఒక క్లారిటీ వస్తుండే అన్నట్టు. ఎందుకంటే నేను ఫస్ట్ రోజు ఆ రోజు ఈవినింగ్ వచ్చా కదా, నైట్ అయింది, నేను వచ్చేసరికి 7:30 అయింది. నేను ఫుల్ అలసిపోయినా. రాగానే చెక్ ఇన్ అయ్యి వెళ్ళి పడుకున్నా అంతే డైరెక్ట్గా. అక్కడ ఎవడైతే మేనేజ్ చేస్తాడో, మేనేజర్ ఉంటాడుగా హోటల్కి, వాడు ఏం చేసిండంటే రూమ్ ఎంత అని అడిగా. సో ఫస్ట్ 1000 చెప్పిండు. సో బార్గెన్ చేస్తే 800కి ఇచ్చిండు. సరే 800గా 2 daysకి 600 పేమెంట్ చేసేయాలంటే ఆ పేమెంట్ చేసి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చిండు ఫోన్పేది. లేదు స్కానర్కి చేస్తాను నేను అంటే, లేదు ఫోన్పేకి చేసేయండి, స్కానర్ పని చేస్తారని చెప్పిండు. సరే అని చెప్పి ఫోన్పేకి నేను అమౌంట్ వేసేసిన 600. మనం మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసాం కదా, ఆ డీటెయిల్స్ ఫిల్ చేసే దాంట్లో ఏం చేసిందంటే 800 అనే ఎంటర్ చేసిన అన్నట్టు. నేను ఆల్రెడీ అన్న 800 ఎందుకు ఎంటర్ చేసిన అంటే ఈ రోజుది మాత్రమే ఉంటుంది, నెక్స్ట్ డే నువ్వు మళ్ళీ వచ్చి ఫిల్ చేయాలని చెప్పిండు. సరే ఇక్కడ అట్లా ఉంటుందేమో ప్రాసెస్ అని చెప్పి లైట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ కిందికి వచ్చాను. నేను నైట్ పడుకున్నా 10:30కి అట్లా లేచి కిందికి వచ్చి చూసరికి నైట్లో కింద అందరు పోలీసులు ఉన్నారు. ఏం అర్థం కాలే అసలు, ఎవరు నువ్వు ఏం జరుగుతుంది హోటల్, అది ఏం అర్థం కాలే. హోటల్ ఓనర్ ఉన్నాడట, ఓనర్ కూడా ఎవరో నాకు తెలియదు యాక్చువల్. అందులో పోలీసులు అందరూ ఉండే. నేను కిందనే రెస్టారెంట్ ఉండే, కింద నేను వెజ్ బిర్యానీ తినేసి వెళ్ళిపోయి రూమ్లో పడుకున్నా. ఆ రూమ్ ఏదైతే మనకు ఫంక్షన్ హాల్ ఇచ్చారో ఆ రూమ్లో పడుకున్నా. తర్వాత మార్నింగ్ లేచి 7:30కి అట్లా కిందికి వచ్చేసరికి మళ్ళీ పోలీసులు ఉన్నారు. అరే ఏంద్రా భయ్, హోటల్లో ఏదో సంథింగ్ జుకాట్ అయితే జరుగుతుంది, అదేందో తెలుస్తలే కానీ ఏదో అయితే జరుగుతుందని ఫిక్స్ అయినా. అయితే కిందికి వచ్చేసరికి కింద ఓనర్ ఉన్నాడు. కింద నాకు ఏసీ పని చేస్తలేదు, సో కిందికి వచ్చి ఏసీ వేయండి, ఏసీ ఆఫ్ చేస్తారు, ఏసీ ఎందుకు ఆఫ్ చేస్తారని అడగనీకి వచ్చా అన్నట్టు. కింద అడిగితే అక్కడ ఓనర్ ఉన్నాడు, వెళ్ళి అడగండి అని అన్నాడు. ఓనర్ దగ్గరికి వెళ్ళేసి భయ్యా నా ఏసీ పని చేస్తలేదు, ఏసీ ఆఫ్ ఉంది, ఏసీ ఆన్ చేయమని చెప్పండి అని అన్న. మీరెవరు అంటాడు. అరే నేను పైన హోటల్ ఉన్నారా భయ, ఫంక్షన్ హాల్లో పక్క రూమ్లు ఉన్నారా భయ అంటే, మీరు ఎప్పుడు వచ్చిర్రు అంటాడు. మీరెవరంటే నేను ఓవర్ అని అంటారు. దీని మొత్తానికి నేనే హెడ్ అని అంటాడు. సరే నేను వచ్చింది నిన్న, ఇక్కడ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసిన అంటే
నువ్వు మనీ ఎవరికి పే చేసినావు అని అడిగాడు. ఓ ఫోన్ నెంబర్ ఇచ్చిండు, ఇక్కడ ఒకటి ఉండే కదా, ఒకడు వైట్ డ్రెస్ వేసుకొని ఈ మేనేజర్ అట వాడికి ఇచ్చినానంటే, అవునా వాడికి వేసినావా, యాక్చువల్గా ఇదంతా జుకాట్ అయింది, నీ ఒరిజినల్ ఆధార్ కార్డు తెప్పు అంటే ఒరిజినల్ ఆధార్ కార్డు తెచ్చిన, సబ్మిట్ చేసేసిన, డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిండు, అన్నీ కరెక్టే ఉన్నాయి. ఆ తర్వాత ఏమంటాడంటే నువ్వు మళ్ళీ పేమెంట్ చేయాలంటాడు. నేను ఎందుకు చేస్తావు అవి పేమెంట్, వాడు ఎవడో జుకాట్ వేస్తే నేనేం చేయాలన్న, నిన్న నుంచి కేసు నడుస్తుంది హోటల్ మీద, వాడు పారిపోయిండు, నిన్న నీకు ఎవడైతే రూమ్ ఇచ్చిండో ఆ రోజు మార్నింగ్ పారిపోయిండు అన్నాను. అది పారిపోయిండు, ఎందుకంటే మార్నింగ్ ఏసీ ఖరాబ్ అయింది, వాడి నెంబర్కే ఫోన్ చేసిన, బట్ వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, వాడు పారిపోయిండు అని చెప్పిండు. సరే నేనేం చేయాలని చెప్పిన, నేను ఎంక్వైరీ చేస్తా నైట్ మీరు వచ్చిరా లేదా ఇదా అని చెప్పేసి, అక్కడ మొత్తం 3 floors ఉన్నాయి, 3 floors సెకండ్ ఫ్లోర్ మొత్తం అందరూ జుకాడు కాలి, అందరు తాగుబోతులు అందరు కలిసి మొత్తం ఒక ఫ్లోర్ అంతా ఆక్యుపై చేసిరట. సో అదంతా ఓనర్ తెలిసింది అన్నట్టు, వాడు వచ్చి కేసు పెట్టిండు అన్నట్టు. ఆ తర్వాత సరేలే ఆధార్ కార్డు నీ దగ్గర పెట్టుకో, నాకు ఈవినింగ్ ఎంక్వైరీ చేసి చెప్పని చెప్పిన. ఈవినింగ్ మళ్ళీ కిందకి వచ్చిన, ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ పోలీసులు అందరూ ఒక దగ్గర కూర్చొని ఉన్నారు లోపల. డైరెక్ట్ వెళ్ళిపోయిన ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలి నాకు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా నాకు అని చెప్పగానే ఆయన వెంటనే నా ముఖం చూడగానే సారీ భయ్యా అని చెప్పిండు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, యాక్చువల్ నిన్న అందరిని అలానే చూడాల్సి వచ్చింది, ఫ్రాడ్ కాల లెక్క మా హోటల్లో ఇట్లా జరిగిందని చెప్పారు. తర్వాత అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అందరు చూసి ఏమైంది ఎవరు ఇల్లు అంటే, ఇలా మా హోటల్లో వాడు ఎవడైతే మనీ ఉన్నాడో పేమెంట్ వాడే వేసుకున్నాడు, ఈయన మనీ అది ఇది అని చెప్పిండు. తర్వాత ఎట్లా అంటే ఇట్లా బైక్ పైన వచ్చిన అనగానే కథం ఫుల్ అప్రిషియేట్ చేసిర్రు, ఫుల్ ఖుషి అయిపోయారు. అసలు మాటల్లో చెప్పలేను అది నేను ఎంత ఖుషి అయ్యాను. పోలీసు వాళ్ళు చైర్ వేసిర్రు, చైర్ పైక కూర్చోబెట్టి మంచిగా నీట్ ఒక చాయ్ ఇచ్చి హాయిగా ఒక 1/2 hour వరకు డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. అంటే ఎట్లా వస్తావు, ఎట్లా సోలో ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, యూట్యూబ్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ ఎంకరేజ్ చేసారు. బీహార్లో కొన్ని ప్లేసెస్ కూడా చెప్పారు. నిన్న జరిగింది ఆ స్టంట్ అన్నట్టు, అంత పెద్ద స్టంట్ అయింది హోటల్లో. సో నేను దీన్ని బట్టి నేను ఏం తెలుసుకున్నా అంటే, పేమెంట్ చేస్తే హోటల్ మేనేజ్మెంట్కే పేమెంట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు డీటెయిల్స్ ఏదైతే ఫిల్ చేస్తారో చాలామంది ఏం చేస్తారంటే హోటల్ వెళ్ళినప్పుడు హాఫ్ ఫిల్ చేసి చల్లరా పోదాం పా, రూమ్ అయితే తీసుకుందాం పా అని అంటారు. కానీ అట్లా చేయకండి. ఎక్కడికైనా హోటల్లో వెళ్తే మాత్రం మీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఫిల్ చేయండి, ఒరిజినల్ ఆధార్ కార్డ్ చేయండి కరెక్ట్. ఎందుకంటే కొన్నిసార్లు ఇట్లా జరగచ్చు. నిన్న ఒక కస్టమరే ఆయన జెన్యూన్ అని వచ్చిండు, కానీ ఏం చేసిండంటే ఆయన ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి అన్నట్టు. ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయనందుకు నిన్న పోలీసులు వారికి 2 గంటలు ఎంక్వైరీ చేసిన, ఆధార్ కార్డ్ ఎందుకు సబ్మిట్ చేయలేదు, సబ్మిట్ చేయకుండా ఎందుకు హోటల్లో ఉన్నావు నువ్వు, అసలు నేను ఎవడు ఉంచుకున్నాడు అది ఇది. నేను ఆధార్ కార్డ్ రేపు సబ్మిట్ చేస్తాను, రేపు ఎట్లా సబ్మిట్ చేస్తావు, సాగు కొట్టిరన్నట్టు. నేను ఒకటే చెప్తున్నా, పోతే నీట్గా ఆధార్ కార్డ్ మంచిగా సబ్మిట్ చేయండి, ఒక జిరాక్స్ చేయండి, నీట్గా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేయండి. అండ్ మేనేజ్మెంట్కి మాత్రం పైసలు వేయండి. ఇట్లాంటి చూతే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు మేనేజర్లు. నిన్న వరకు పరారైపోయినాడు. అది జరిగింది నిన్న స్టంట్. అమ్మో అసలు అది ఒక నరకం అనుకోండి. ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తానా అని ఉండే. ఓకే ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి చూడండి, లక్నో 519 kilometers, మోతీహారీ 80, 60, ధరంబార్ అరే షట్ చదవలేదు. లక్నో ఇక్కడ నుంచి 510 kilometers అట. అండ్ ఈరోజు మనం బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ కూడా ఎంటర్ అయిపోతాము. ట్రాఫిక్ ఏం ట్రాఫిక్ రా బాయ్ బీహార్లో. రోడ్లన్నీ కన్స్ట్రక్షన్లు, ట్రాఫిక్లు పిచ్చిలేస్తుంది. ఆ రోజు అయితే అసలు వచ్చి పడుకున్నా అంటే
నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, లాస్ట్ బాధ ఎట్లా వస్తుంది ఇటు అన్ని గంజ్ వస్తుంది. పాకూర్గంజ్, బహదూర్గంజ్, తర్వాత ఠాకూర్గంజ్, ఇవన్నీ క్రాస్ అయిన తర్వాత మనం డార్జిలింగ్ రీచ్ అవుతాం. ప్రజెంట్ మనమైతే ఫాకూర్గంజ్లో ఉన్నాం. ఇక్కడ చూడండి మక్కలు పండిస్తాను అనుకుంటాం, మొత్తం కోతలకు వచ్చినట్టు ఉన్నాయి. ప్రతి దగ్గర మీకు మక్కల ట్రాన్స్పోర్ట్, రోడ్ల పైన మక్కలు కనిపిస్తున్నాయి. అండ్ ఈ సైడ్ ఇంకోటి ఏంటంటే మొత్తం తడకలతో చేసిన ఇల్లులే ఉన్నాయి. ఇక్కడ లేదు కానీ ఒక నిమిషం ముందాలు చూపిస్తాను నేను. చాలా వరకు ఇల్లులన్నీ తడకలతో చేసిన ఇల్లులే ఉన్నాయి. అలాగే ఆ బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో చేసుకున్న ఇల్లులే చాలా వరకు ఉన్నాయి. ఈ ఇటుకలతో చేసిన ఇల్లు చాలా తక్కువ అనిపిస్తున్నాయి నాకైతే హైవే పైన. అండ్ మక్కలే కనిపిస్తున్నాయి, మొత్తం మక్క వేసినట్టు కోతలు అయినట్టున్నాయి. అన్నీ తీసుకొచ్చి రోడ్డు పైన వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మగవారి కంటే ఎక్కువ ఆడవాళ్ళే పనిచేస్తారేమో. అంటే నాకు కనబడ్డ మొత్తం ఫీల్డ్లో, ఇప్పుడు ఫీల్డ్లో కనిపిస్తూ ఉంటారు కదా మక్కల దగ్గర, ఆ పొలాల్లో కనిపిస్తున్న దాంట్లో రే అంబులెన్స్ కనిపించే దాంట్లో ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారు. మగవాళ్ళు అంతా అసలు కనిపించలే నాకు ఎక్కువ అయితే. చూడండి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అంతా మక్కలు. హైవే మొత్తం ఫుల్ రద్దీగా ఉంది ఆ మక్కలు చేయడం వల్ల. ఇదిగో ఇక్కడ ట్రాఫిక్ ఇండికేషన్ చూడండి, ఎడ్ల బండ్లు కూడా క్రాస్ అవుతాయి రోడ్డు పైన, జాగ్రత్త వెళ్ళండి అని ఇండికేషన్. అది అక్కడ కనిపిస్తుంది అనుకుంటా. ఒక నిమిషం కొంచెం దగ్గరికి వెళ్తాను. ఇది ఎప్పుడు చూడండి క్రేజీ కదా ఇది. నేను ఇట్లాంటి సిగ్నల్ బోర్డు ఏడా చూడలే. ఎడ్ల బండ్లు కూడా క్రాస్ అవుతాయని చెప్పి బోర్డు పెట్టారు ఇక్కడ. అంటే ఏవైతే పల్లెటూర్లు ఉన్నాయో ఏరియా మొత్తంలో చాలా వరకు ఎడ్ల బండ్లే ఉంటాయి అనుకుంటా. ఒక 2 కిలోమీటర్స్కి ఒక పల్లెటూరు వస్తుంది. ప్రతి పల్లెటూరులో మక్కేసిరు, ప్రతి ఊళ్ళు వర్క్ చేసారు హైవే పైన. అండ్ ఈ పల్లెటూరులో నేను కూడా చాలామంది దగ్గర ఎడ్ల బండే చూసా. నేను కూడా ఒక ఫోటో పెడతా చూడండి. చేతులు పట్టుకొని రోడ్ పైన అక్కడిక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ మక్కలన్నీ ఆ ఎడ్ల బండ్ల పైనే. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. ఎడ్ల బండి కూడా ఇట్లా బోర్డు కనిపిస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. బాగుంది కదా ఇదేదో. ఏం ఆచారం కానీ నేను ఏ రోడ్లో రైడ్ చేస్తే ఆ రోడ్లో రోడ్ కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి. చూడండి ఈ రోడ్ ఏదైతే 2 లైన్ రోడ్ ఉందని చెప్పానో అది 4 లైన్ రోడ్ చేస్తారు. ఫుల్ ట్రాఫిక్, దుమ్ము, డైవర్షన్లు. ఉన్న 2 లైన్ రోడ్ కూడా తుక్కు చేసేసారు. మొన్న ఏదైతే జరిగిందో మనకు కన్స్ట్రక్షన్ జరగడం, ట్రాఫిక్ సేమ్ సిచ్యువేషన్ ఈ రోడ్లో కూడా. ఇదిగో చూడండి అన్ని సైడ్లో డైవర్షన్స్ ఇచ్చారు. ఈ రోడ్ మొత్తం 4 లైన్ చేస్తారు. అంటే ఒక 2 ఇయర్స్లో డార్జిలింగ్కి రావాలంటే మొత్తం 4 లైన్ హైవే పైన వచ్చేయచ్చు. అయ్యా నేను వెళ్ళొచ్చాను, వెళ్ళిపోతావా? సరే నువ్వు వెళ్ళిపో, నీతో ఎందుకులే నాకు. మొత్తం దుమ్ము. అదిగో ఆ సైడ్ ఆల్రెడీ రోడ్డు ఆల్మోస్ట్ అయిపోయింది. అది యాక్చువల్గా పాత రోడ్డు, ఇది ఏదైతే ఉందో ఇది కొత్తగా వేసారు రోడ్డు. ఇట్లా ప్రతి దగ్గర 4 లైన్ రోడ్ అయిపోతుంది. ఆల్రైట్, లంచ్ బ్రేక్ కోసం ఆయన ఒక 1 అవర్ నుంచి వెతుకుతున్న దాబాల కోసం. ఏదైతే 4 లైన్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఈ సైడ్లో దాబాలన్నీ తీసేశారు అన్నట్టు. 1 అవర్ నుంచి వెతకంగా ఈ హోటల్ కనిపించింది. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. అండ్ మళ్ళీ నేను వెజ్ థాలీ చెప్పుకున్నా, ఎందుకంటే తక్కువ రేటు 70 రూపీస్కే మనకి ఇంత మంచి వెజ్ థాలీ. అండ్ అట్లాగే ఎండకు నాన్ వెజ్ తినాలని లేదు, అందుకే వెజ్ చెప్పుకున్నా. ఈ లంచ్ కంప్లీట్ చేసేసి ఒక 2 అవర్స్ ఇక్కడనే రెస్ట్ తీసుకొని అప్పుడు తర్వాత స్టార్ట్ అవుదాం. ఇప్పుడైతే రైడ్ చేసేదే లేదు. ఒక 4-4:30 వరకు ఇక్కడనే ఉంటా. 5కి అట్లా స్టార్ట్ అవుతాం. మళ్ళీ నైట్లో రైడ్ చేసినా సరే కానీ ఈ ఎండకు ఈ దుమ్ముకైతే రైడ్ చేయాలని లేదు నాకు. చలో 2 అవర్స్ తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తా. 2 hours later. 1.5 hours రెస్ట్ తీసుకున్నాను అనుకుంటా. 3:31 అవుతుంది. చలో స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ప్రతిరోజు నేనైతే లంచ్కి జస్ట్ 120 రూపీస్ ఖర్చు పెడుతున్నా అంతే. నిన్నైతే 100. ఈరోజు ఇక్కడ 70 ఉంది. వెజ్ మీల్స్ తింటున్నా, చాలా బాగుంటుంది. ఫుల్ సాటిస్ఫై అవుతున్నా నేనైతే వెజ్తోని. నాకు తెలిసి నేను రైడ్లలో నేను ఎప్పుడు వెజ్కి సాటిస్ఫై కాకపోయాను. బట్ ఈ థాలీ ఇట్లా పప్పు ఇది ప్రతి దగ్గర ఉండవచ్చు నాకు తెలియదు, కానీ నేనైతే ఈ రైడ్లోనే ట్రై చేస్తున్నా. బట్ చాలా బాగుంది. నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నా. ప్రతిరోజు లంచ్కి నాకు అయ్యే ఖర్చు జస్ట్ 120 రూపీస్. హాట్ మంచి ఫుడ్ తిన్నా, మంచి జ్యూస్గా చెప్తున్నా. ఇగో వచ్చేసినాయి అడ్డమైన రోడ్లు అన్నీ. అబ్బా అమ్మో బహుత్ ముష్కిల్ అయ్యే రోడ్. దుమ్ము, ఓ బాబాయ్ దుమ్ముకు అవతల పక్కన ఏ వెహికల్ వస్తుందో కూడా అనిపిస్తలేదు. అతిగా చూడండి, అందులోకి లారీ వస్తుంది. నాకు తెలిసి మీకు కూడా ఏం కనిపిస్తలేదు. అయ్యో దానికన్నా ముందు ఇంకో ట్రాక్టర్ కూడా ఉంది, తర్వాత లారీ ఉంది. ఏం రోడ్డు రా బాయ్, అమ్మ బాబా బాబా బాబా, ఏం రోడ్డు రా బాయ్.
అరే బాబా ఏంట్రా ఇది అసలు ఏం కనిపించలేదు. దీని కింద నుంచి అయితే ఉప్పు భయ్యా. ఏం దుమ్మురా బే, ఏం దుమ్మురా బే. పెట్రోల్ బంక్లో కూడా దుమ్మే ఉన్నదిరా బాబు. ఠీకే ఫుల్ ట్యాంక్. ఫోన్పే అయినా ఫోన్పే ఠీకే ఫుల్ ట్యాంక్. చిచ్చి ఇందాక లాస్ట్ టైం పెట్రోల్ బంక్లో పోయించుకున్నప్పుడు 108 ఉండే, ఇప్పుడు 109.62. ఇగో వచ్చేస్తాం 2 లైన్ రోడ్కి. అగో వచ్చేస్తాం. ఒక మంచి రోడ్లు వస్తున్నాయి ముందట. అనేలోపే మనం వెస్ట్ బెంగాల్ కూడా ఎంటర్ అయిపోయాం. వెనక ఏదైతే ఒక 5 కిలోమీటర్స్ మంచి రోడ్ వచ్చింది అంతే. ఆ తర్వాత మనకు ముందర ఒక చెక్ పోస్ట్ అని ఉంటుంది కదా వీడియోలో, ఆ చెక్ పోస్ట్ నుంచి వెస్ట్ బెంగాల్ కూడా ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడతారు, బట్ హిందీ అయితే బాగానే అర్థమవుతుంది వీళ్ళకు. అండ్ ఇక్కడ నుంచి డార్జిలింగ్ వచ్చేసి 83 కిలోమీటర్స్, 3 అవర్స్ చూస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఎలాంటి ఘాట్స్ ఉన్నాయో. అన్ని ఘాట్స్ని అయితే మనం ఢీకొని ఈరోజు డార్జిలింగ్ అయితే 8:30, 9 వరకు అయితే రీచ్ కాబోతున్నాం. మనం ఎక్కడో తెలంగాణలో మొదలైంది మన ప్రయాణం, సోలో ట్రిప్. అండ్ ప్రజెంట్ మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం. ఈ కార్నర్కి వచ్చేసినాం మనం, ఇండియా ఈ కార్నర్కి. ఇంకా ఉంది. ఇప్పటి నుంచి అస్సలైన లొకేషన్ స్టార్ట్ కాబోతున్నాయి మనకు. నెక్స్ట్ వచ్చే బ్లాగ్ నుంచి మనం ఇరగదిద్దాం అన్ని లొకేషన్స్. ఇక నెక్స్ట్ వచ్చే బ్లాగ్ అంతా కంటెంట్. ఏ సైడ్ చూసినా అబ్బో ఈ సైడ్ చూడండి బ్రో ఎలా ఉంది, ఈ సైడ్ చూడండి అని మాట్లాడుకుంటాం మనం నెక్స్ట్ వచ్చే బ్లాగ్లలో. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో రైడ్ చేస్తున్నాను నేనైతే. ఆల్ రైట్, మనమైతే డార్జిలింగ్ దగ్గరలో ఉన్నాం. మనం ప్రజెంట్ ఏదైతే ఉన్నామో మనం డార్జిలింగ్ ఘాట్ ఎక్కుతున్నాం. పైన కనిపిస్తున్నాయి కదా లైట్స్, అదే డార్జిలింగ్. ఇంకో 40-50 మినిట్స్లో మనం డార్జిలింగ్ అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది ఘాట్ సెక్షన్. ప్రజెంట్ నేను ఈ ఘాట్ ఎక్కి ఒక 40 మినిట్స్ అవుతుంది అనుకుంటా. ఇంకా అలా ఘాట్లో ప్రయాణం చేస్తూనే ఉన్నా. మనం ఒకవేళ ఈవినింగ్ రీచ్ అయి ఉంటే ఇక్కడికి చాలా మంచి వీడియోస్ని క్యాప్చర్ చేస్తుండే. బట్ ఏం చేస్తావు, బీహార్లో చెత్త రోడ్లు తగలడం వల్ల మనం ఈ నైట్లో ఈ ఘాట్ ఎక్కాల్సి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా అనిపిస్తుంది డార్జిలింగ్ది. అండ్ కింద సిటీస్ కూడా అన్నీ ఇక్కడ నుంచి అయితే భలే ఉంది అసలు వ్యూ. ఇది డే అయి ఉంటే మాత్రం కిరాక్ వేవ్స్ అన్నీ క్యాప్చర్ అవుతుండే మన గోప్రోలో. ఏం కాదు, వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా క్యాప్చర్ చేద్దాం. కిందికి వస్తాం కదా డార్జిలింగ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత, ఆ రోజు నీట్గా మార్నింగ్ ప్లాన్ చేసుకుందాం. కిందికి వచ్చేటప్పుడు నీట్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వద్దాం ఇదంతా ఘాట్ని. చాలా మంచిగా అనిపిస్తున్నాయి. పైన మొత్తం డార్జిలింగ్, కింద అన్ని సిటీస్ అన్నీ బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. మిస్ అయ్యాను ఈవినింగ్ వచ్చి ఉంటే క్రేజీ ఉంటుండేనే.